స్టాప్ సైన్. సో స్టాప్ సైన్ దగ్గర ఏ వెహికల్ ఫస్ట్ వస్తే ఆ వెహికల్ ముందు వెళ్తుంది అనమాట. ఇది యాక్చువల్లీ స్కూల్ జోన్లో ఉంది, పక్కనే పార్క్ కూడా. సో అంతే కదా, పిల్లల సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. సో ఈ స్టాప్ సైన్ సిటీస్లో అయితే ఇప్పుడు పెట్టలేము, ఎందుకంటే ట్రాఫిక్ వల్ల సర్రని గుద్దుకుంటూ వెళ్ళిపోతారు. సో సిటీస్ అన్నీ పాడైపోయి, పెట్టాల్సింది ఎక్కడంటే విలేజెస్, పల్లెటూరులో. ఎందుకంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి కదా. సో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నప్పుడు ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా అది లాంగ్ లైఫ్ ఉంటుంది ఆ ఇంప్లిమెంట్ చేసిన దానికి. సో చూడండి, చాలా స్టాప్ సైన్స్ ఉన్నాయి, ఇప్పటికి 3 క్రాస్ చేశాను. సో ఇది రెసిడెన్సీస్ దగ్గర కూడా ఉన్నాయి, రెసిడెన్షియల్ ప్లేసెస్ దగ్గర కూడా ఉన్నాయి, అంటే ఇల్లులు ఉండే దగ్గర అనమాట. ఒక ప్రదేశం నీట్గా ఎలా కనిపిస్తుంది అంటే ఇల్లులన్నీ ఒక దగ్గర, షాప్స్ అన్నీ ఒక దగ్గర ఉంటే నీట్గా ఉంటుంది, ఎక్కువ ట్రాష్ కూడా అవ్వదు. ఎగ్జాంపుల్ మీరే చూసుంటారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇల్లులన్నీ ఒక దగ్గర, షాప్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి అక్కడ. సో చూడండి, అందువల్ల ఎంత నీట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు కొత్తగా మంది అల్లూరి సీతారామరాజు జిల్లా అయింది కాబట్టి ఇలాంటివన్నీ. ఇదొక స్టాప్ సైన్, 3 కార్లు వచ్చాయి కానీ మనిషి నడుస్తున్నాడు. సో మనిషికి ఇంపార్టెన్స్, అంతే కదా. ప్రాణం 2, పూనెకుట్టి నాయకుట్టిలా కుక్క పిల్ల. సో స్టాప్ సైన్ దగ్గర ఫస్ట్ ఆడు వచ్చాడు కాబట్టి ఆడు వెళ్ళిపోయాడు, సెకండ్ నేను. అదిదా మ్యాటర్. సో స్టాప్ సైన్ ఉండడం వల్ల ఇవి అడ్వాంటేజ్. స్లో ఉంటుంది ట్రాఫిక్ రెసిడెన్షియల్ ఏరియా దగ్గర. యా సరే, మరి ఇంకేంటైతే చాలా పనులు ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చూడండి, ఇప్పుడు షాప్స్ ఇదంతా కాంప్లెక్సెస్. సో ఇల్లుకి కొంచెం డిస్టెన్స్లో ఉన్నాయి. Come with another topic. Sorry, bye bye. ఆటో కూడా ఆగిపోయిందా? సరే, ఆగిపోతే ఏం చేస్తాం.
ఓకే, ఎన్నిసార్లు బాయ్ చెప్తారా? కట్ చేయి వీడియో, పెట్టు.